హై ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో క్రియేట్ కమాండ్‌ని యూజ్ చేసి టేబుల్ అలాగే డేటాబేస్‌ని ఎలా క్రియేట్ చేయాలో చూసాం కదా! ఈ వీడియోలో ఆల్టర్ కమాండ్ గురించి నేర్చుకుందాం. ఆల్టర్ కమాండ్ వల్ల యూజెస్ ఏంటి అంటే, ఆల్టర్ కమాండ్‌ని యూజ్ చేసి ఆల్రెడీ క్రియేట్ చేసిన టేబుల్‌లో ఎక్స్‌ట్రా కాలమ్స్‌ని యాడ్ చేయడానికి ఆల్టర్ కమాండ్‌ని అయితే యూజ్ చేస్తాము. అలాగే కాలమ్ నేమ్స్‌ని రీనేమ్ చేయడానికి, కాలమ్ డేటా టైప్స్‌ని చేంజ్ చేయడానికి, అలాగే టేబుల్ నేమ్ ఏదైతే ఉంటుందో టేబుల్ నేమ్‌ని చేంజ్ చేయడానికి వీటన్నిటికి కూడా ఏంటంటే ఆల్టర్ కమాండ్‌ని అయితే యూజ్ చేస్తాం. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో స్టూడెంట్స్ అనే టేబుల్‌ని క్రియేట్ చేసాం కదా! ఇప్పుడేంటంటే ఈ స్టూడెంట్స్ అనే టేబుల్‌లో ఒక ఎక్స్‌ట్రా కాలమ్‌నయితే క్రియేట్ చేద్దాం. సో, ప్రెజెంట్ ఏంటంటే ఈ స్టూడెంట్స్ అనే టేబుల్‌లో ఐడీ, నేమ్, ఈమెయిల్ అని 3 కాలమ్స్ అయితే ఉన్నాయి. వీటితో పాటు ఒక ఎక్స్‌ట్రా కాలమ్‌ని క్రియేట్ చేద్దాం. ఇదే టేబుల్ కాదు, డేటాబేస్‌లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయిన టేబుల్స్‌కి మనం ఏదైనా ఒక ఎక్స్‌ట్రా కాలమ్‌ని యాడ్ చేయాలి అంటే, మనం ఫాలో అవ్వాల్సిన సింటాక్స్ ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్. సో, మనం కాలమ్‌ని ఏ టేబుల్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ యొక్క టేబుల్ నేమ్, అలాగే యాడ్ అనే కీవర్డ్, కాలమ్ నేమ్, డేటా టైప్. సో, ఇప్పుడేంటంటే ఆల్టర్ టేబుల్. సో, మనము ఏ టేబుల్‌లో కాలమ్‌ని యాడ్ చేయాలనుకుంటున్నాం? స్టూడెంట్స్. సో, స్టూడెంట్స్ అలాగే యాడ్ అనే కీవర్డ్, కాలమ్ నేమ్. సో, నేనేంటంటే స్టూడెంట్స్ అనే టేబుల్‌లో న్యూగా డిపార్ట్మెంట్ అనే కాలమ్‌ని యాడ్ చేయాలనుకుంటున్నాను. డిపార్ట్మెంట్ అండ్ ది డేటా టైప్ వచ్చేసి వార్‌క్యార్. వార్‌క్యార్ 50 అనేది సైజు. సో, ఇప్పుడిక్కడ ఒక్కసారి లెఫ్ట్ సైడ్‌లో ఏంటంటే, మన డేటాబేస్‌లోకి వెళ్దాం. ఈ డేటాబేస్‌లో టేబుల్స్ మీద క్లిక్ చేస్తే, మనకి స్టూడెంట్స్ అనే టేబుల్ కనపడుతుంది. ఇప్పుడు ఈ స్టూడెంట్స్ అనే టేబుల్ మీద క్లిక్ చేస్తే మనకు కాలమ్స్ అని వస్తుంది. ఈ కాలమ్స్ మీద క్లిక్ చేస్తే ప్రెజెంట్ మనకి స్టూడెంట్స్ అనే టేబుల్‌లో ఏమేమి కాలమ్స్ ఉన్నాయో మనకిక్కడ చూపిస్తాయి. ఐడీ, నేమ్, ఈమెయిల్ అని మనకి 3 కాలమ్స్ అయితే ఉన్నాయి. సో, ఇంకా నేను దీన్నేంటంటే ఎగ్జిక్యూట్ చేయలేదు కాబట్టి నాకిక్కడ రిఫ్లెక్ట్ అవ్వదనమాట. దీనికంటే ఫస్ట్ ఏంటంటే మనం డేటాబేస్‌ని యాక్టివేట్ చేద్దాం. యూజ్ వీకేటెక్. సో, ఇప్పుడేంటంటే ఇక్కడ మనకి డేటాబేస్ అనేది యాక్టివేట్ అయింది. ఇప్పుడు నేనొచ్చేసి ఈ క్వెరీనైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. న్యూ కాలమ్‌ని యాడ్ చేయడానికి. ఎగ్జిక్యూట్. సో, ఇక్కడ చూస్తే ఏంటంటే నాకు డిపార్ట్మెంట్ అనే కాలమ్ అనేది యాడ్ అయినట్టు ఇక్కడ నాకు గ్రీన్ టిక్‌తో అయితే మనకు అవుట్‌పుట్‌లో రిజల్ట్ అనేది చూపిస్తుంది. కానీ ఇక్కడ మనకి ఇంకా రిఫ్లెక్ట్ అవ్వలేదు. సో, వన్స్ ఇక్కడ మనం రీలోడ్ చేద్దాం. సో, ఇక్కడ నేను ఎప్పుడైతే రీలోడ్ చేశానో అప్పుడు చూడండి నాకు స్టూడెంట్స్ అనే టేబుల్‌లో న్యూగా డిపార్ట్మెంట్ అనే కాలమ్ అనేది మనకి ఇక్కడ యాడ్ అయింది. దీన్నేంటంటే మనం సెలెక్ట్ అనే క్వెరీని కూడా యూజ్ చేసుకొని మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు. దాన్ని కూడా ఒకసారి చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. ఎగ్జిక్యూట్ చేస్తే సో, ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి బిఫోర్ ఏంటంటే మనకి ఐడీ, నేమ్, ఈమెయిల్ అనే 3 కాలమ్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడేంటంటే మనకి డిపార్ట్మెంట్ అనే కాలమ్ గూడా ఇక్కడ మనకి క్రియేట్ అయింది. సో, ఇలాగా ఆల్టర్ కమాండ్ యూజ్ చేసి ఎగ్జిస్టింగ్ టేబుల్‌లో న్యూ కాలమ్స్‌ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డ్రాప్. సో, ఆల్రెడీ మనకేంటంటే టేబుల్ ఇప్పుడు 4 కాలమ్స్ అయితే ఉన్నాయి గదా! ఈ 4 కాలమ్స్‌లో ఏంటంటే నాకు ఈమెయిల్ అనే కాలమ్ నాకొద్దు. సో, నేను దీన్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో, అప్పుడు దానికి సింటాక్స్ ఏంటి అంటే ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, డ్రాప్ అండ్ కాలమ్, కాలమ్ నేమ్. సో, మనకేంటంటే టేబుల్‌లో ఏదైనా ఒక కాలమ్‌ని డిలీట్ చేయాలి అంటే మనం ఫాలో అవ్వాల్సిన సింటాక్స్ ఇది. సో, ఆల్టర్ టేబుల్. సో, టేబుల్ నేమ్ వచ్చేసి స్టూడెంట్స్ అనే టేబుల్‌లో నేను ఈమెయిల్ అనే కాలమ్‌ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. స్టూడెంట్స్, స్టూడెంట్స్ అనేది టేబుల్ నేమ్, డ్రాప్ కాలమ్ అండ్ కాలమ్ నేమ్. సో, కాలమ్ నేమ్ వచ్చేసి ఈమెయిల్. సో, ఈమెయిల్ అనే కాలమ్ నాకొద్దు. సో, ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్. సో, ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ చేయంగానే ఏంటంటే నాకు డ్రాప్ కాలమ్ ఈమెయిల్ అని వచ్చింది కదా! సో, ఇక్కడ నేను వెళ్ళిపోయేసి ఇక్కడ రీలోడ్ చేస్తున్నాను ఒకసారి. సో, ఇక్కడ రీలోడ్ చేయంగానే ఏంటంటే ఇంతకుముందు మనకి ఈమెయిల్ అనే కాలమ్ ఉండేది ఇక్కడ. ఇదనేది డిలీట్ అయిపోయింది. సో, ఇలాగా టేబుల్‌లో ఏవైనా కాలమ్స్‌ని డిలీట్ చేయాలి అంటే పర్మనెంట్‌గా మనం ఆల్టర్ కమాండ్ యూజ్ చేసి ఇలా డిలీట్ చేయొచ్చు. నెక్స్ట్ రీనేమ్ కాలమ్. టేబుల్‌లో ఏదైనా కాలమ్‌ని రీనేమ్ చేయాలి అంటే మనం ఫాలో అవ్వాల్సిన సింటాక్స్ ఆల్టర్ టేబుల్. సో, టేబుల్ నేమ్ అగైన్ ఇక్కడ మనం ఏ టేబుల్‌ని అయితే మనం కాలమ్ నేమ్‌ని రీనేమ్ చేయాలనుకుంటున్నామో ఆ యొక్క టేబుల్ నేమ్. అలాగే రీనేమ్ కాలమ్. సో, ఓల్డ్ కాలమ్ నేమ్ టు న్యూ కాలమ్ నేమ్. సో, ఓల్డ్ కాలమ్ నేమ్ ఏంటి? లైక్ ఇక్కడ ఏంటంటే నేను నేమ్ అనే కాలమ్‌ని నేను స్టూడెంట్ నేమ్ అని రీనేమ్ చేయాలనుకుంటున్నాను. సో, అప్పుడు నేను ఇక్కడొచ్చేసి టేబుల్ నేమ్ వచ్చేసి ఫస్ట్ స్టూడెంట్స్. సో, స్టూడెంట్స్ అనే టేబుల్‌లో ఈ నేమ్ అనే కాలమ్‌ని నేను రీనేమ్ చేయాలనుకుంటున్నాను. సో, ఓల్డ్ కాలమ్ నేమ్ వచ్చేసి ఇక్కడ నాకు
నేమ్. సో, నేమ్ అనేది ఓల్డ్ కాలమ్ నేమ్. సో, టు న్యూ కాలమ్ నేమ్. న్యూ కాలమ్ నేమ్ వచ్చేసి నేను స్టూడెంట్ నేమ్. సో, నాకు న్యూ కాలమ్ నేమ్ వచ్చేసి స్టూడెంట్ నేమ్ కింద కావాలి. సో, ఇప్పుడు దీన్నొచ్చేసి నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను ఈ క్వెరీని. సో, ఎగ్జిక్యూట్ చేయంగానే నాకేంటంటే రీనేమ్ కాలమ్ నేమ్ టు స్టూడెంట్ నేమ్ అని ఇక్కడ నాకు పాజిటివ్‌లో అయితే నాకు రిజల్ట్ చూపించింది కదా! సో, ఇక్కడొచ్చేసి మనం ఒకసారి రీలోడ్ చేద్దాం. సో, రీలోడ్ చేయంగానే చూడండి మనకిక్కడ ఇంతకుముందు స్టూడెంట్ అని ఒక్కటే ఉండేది ఓల్డ్ కాలమ్ నేమ్. ఇప్పుడేంటంటే ఇది న్యూ కాలమ్ కింద మనకి స్టూడెంట్ నేమ్ కింద మనకు అప్‌డేట్ అయింది. వన్స్ ఏంటంటే ఒక్కసారి సెలెక్ట్ క్వెరీని రన్ చేసి చెక్ చేద్దాం. సో, ఇక్కడ చెక్ చేస్తే చూడండి ఇక్కడ మనకి ఈమెయిల్ అనేది మనకు డిలీట్ అయిపోయింది. ఇంతకుముందు మనం డ్రాప్ కమాండ్ యూజ్ చేసి ఈమెయిల్‌ని డిలీట్ చేయాలని చెప్పాం కదా! సో, మనకి టేబుల్‌లో నుంచి ఈమెయిల్ కాలమ్ అనేది మనకు డిలీట్ అయింది. అలాగే ఏంటంటే ఇంతకుముందు ఇక్కడ మనకి టేబుల్‌లో స్టూడెంట్ అనే కాలమ్ ఉండేది. దాన్ని ఏం చేసామంటే నేమ్ అనే కాలమ్ ఉండేది. దాన్ని మనం ఏం చేసామంటే స్టూడెంట్ నేమ్ కింద రీనేమ్ చేసాము. అది కూడా మనకేంటంటే టేబుల్‌లో రిఫ్లెక్ట్ అయితే మనకి ఇక్కడ అయింది. నెక్స్ట్ రీనేమ్ టేబుల్. టేబుల్‌ని రీనేమ్ చేయడానికి మనం ఫాలో అయ్యే సింటాక్స్ ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, రీనేమ్ టు న్యూ టేబుల్ నేమ్. సో, ఇక్కడేంటంటే ఆల్రెడీ మనకేంటంటే టేబుల్ నేమ్ అనేది స్టూడెంట్స్ ఉంది కదా! ఈ స్టూడెంట్స్ అనే టేబుల్‌ని స్టూడెంట్స్ డీటెయిల్స్ కింద టేబుల్ నేమ్‌ని చేంజ్ చేయడానికి మనం ఈ సింటాక్స్‌ని అయితే ఫాలో అవుతాం. సో, ఇక్కడొచ్చేసి ఆల్టర్ టేబుల్, స్టూడెంట్ టేబుల్ నేమ్ వచ్చేసి స్టూడెంట్స్ అండ్ రీనేమ్ టు న్యూ టేబుల్ నేమ్. సో, స్టూడెంట్స్ నుంచి స్టూడెంట్స్ డీటెయిల్స్ కింద నేను ఈ టేబుల్ నేమ్‌ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. స్టూడెంట్స్ సో, మనకి ఓల్డ్ టేబుల్ నేమ్ వచ్చేసి స్టూడెంట్స్. అలాగే న్యూ టేబుల్ నేమ్ వచ్చేసి స్టూడెంట్స్ డీటెయిల్స్. ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో, ఎగ్జిక్యూట్ చేయంగానే నాకేంటంటే రీనేమ్ టు స్టూడెంట్స్ డీటెయిల్స్ అని చెప్పేసి మనకు పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు నేను దీన్ని ఒక్కసారి ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నాను. సో, ఇక్కడ రీలోడ్ చేయంగానే చూడండి ఇక్కడ మనకి ఇంతకుముందొచ్చేసి మన టేబుల్ నేమ్ అనేది స్టూడెంట్స్. ఇప్పుడేంటంటే రీనేమ్ అయిపోయి మనకి స్టూడెంట్స్ డీటెయిల్స్ కింద ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అయితే అయింది. ఇలాగా ఆల్టర్ కమాండ్ యూజ్ చేసి టేబుల్ స్ట్రక్చర్‌ని అయితే మోడిఫై చేయొచ్చు. సో, ఫ్రెండ్స్ ఆల్టర్ కమాండ్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. మీకు నా ఎక్స్‌ప్లనేషన్ గనక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సో, దట్స్ ఆల్ గైస్. నెక్స్ట్ వీడియోలో ట్రంకేట్ అండ్ డ్రాప్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.